లూకా సువార్త 15వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 15th చాప్టర్. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 15th చాప్టర్. ఫస్ట్ 2 verses we will read together. ఆ తర్వాత 7th verse 10th verse కూడా చదివి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుగుకొనిది. 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. 10వ వచనం కూడా చదువుదాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించిన దినంలో ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు కాపాడబడి భద్రపరచబడి పోషించబడి ఈ రాత్రికాలం ప్రభా ఈ గృహంలో ప్రభా మేము సంఘముగా బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. పాటల ద్వారా నీ నామాన్ని మయంపరుస్తున్నారు, ప్రార్థన ద్వారా నీ నామాన్ని మయంపరుస్తున్నారు, సాక్ష్యాల ద్వారా మీ నామం మయంపరచబడింది ఆయన, నీకు వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యం ద్వారా మీ నామాన్ని మయంపరుచుకోనండి. మా అందరితో ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం గురించి మాతో మాట్లాడమని ప్రత్యేకించి యాదమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. మరి ఆమె పట్ల మీరు ఇప్పటి వరకు మీ కృపను చూపించినందుకు వందనాలు. మీ చిత్తమైతే తనను సంపూర్ణంగా స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే మించి ప్రభా మరి రక్షణ చాలా ప్రాముఖ్యమైనట్టుగా రక్షించబడి నీ బిడ్డగా మారడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని అడుగుతూ మీరు మా అందరిని దర్శించి మాతో మాట్లాడమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుత్వం అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ 4 వచనాల్లోంచి ఒక 3 ప్రత్యేకమైన సంగతులు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా లూకా సువార్త 15వ అధ్యాయం అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ చాప్టర్. అత్యంత విశిష్టమైన అధ్యాయం ఈ లూకా సువార్త 15వ అధ్యాయం. ఎందుకు అనంటే ఇట్ రివీల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని హృదయాన్ని ఇది మనకు బయలుపరుస్తుంది. దేవుని హృదయం ఏంటి, ఆయన హృదయ స్పందన ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు వాస్తవంగా దేవుడు అనే విషయాలు ఈ అధ్యాయం మనకు తెలియజేస్తాం. ఇట్ ఆల్సో రివీల్స్, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే ఇట్ రివీల్స్ హౌ డిఫరెంట్ జీసస్ వాస్ టు ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ జీసస్ డే. యేసు ప్రభు కాలంలో ఉన్న మత సంబంధమైన నాయకులకు యేసు ప్రభుకి ఎంత వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని కూడా మనం చదువుకున్న మరి ఆ వచనాల్లోంచి మనం గ్రహించవచ్చు. అంతేకాదు ఇట్ రివీల్స్ వాట్ మేక్స్ గాడ్ రిజాయిస్. దేవుడు ఎందుకు సంతోషిస్తాడు, దేవుడు ఏ విషయంలో ఆనందపడతాడు, ఏ విషయంలో రిజాయిస్ ఉంటది దేవుడికి అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం మనం తెలియజేస్తాం. అంత మాత్రమే కాదు, ఇట్ గివ్స్ క్లారిటీ అబౌట్ అవర్ మిషన్ ఆన్ ఎర్త్. క్రైస్తవులముగా ఈ భూమి మీద మన పని ఏంటి, మన కర్తవ్యం ఏంటి, అన్నిటికంటే మించి మనం ఏం చేయాలి ఈ భూమి మీద అనే విషయాన్ని కూడా ఈ లూకా సువార్త 15వ అధ్యాయం మనకు తెలియజేస్తాం. అందువల్ల దీన్ని అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ చాప్టర్ అని అంటారు కదా. అంటే అత్యంత విశిష్టమైన మరి అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం చదువుకున్న ఈ 4 వచనాల్లోంచి 1, 2 వచనం, 7, 10 వచనాల్లోంచి ఒక 3 సంగతులను మాత్రం మనకున్న సమయంలో మనము ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈజీగా మనందరికీ అర్థమైన ఒక విషయం ఏంటంటే అవర్ గాడ్ రిజాయిస్ వెన్ ఎ సిన్నర్ ఈజ్ సేవ్డ్. ఒక్క పాపి భూమి మీద రక్షించబడితే మరి మన దేవుడు సంతోషించే దేవుడు అంటున్నాడు కదా. అంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయినాము, దేవుడికి దూరంగా పోతా ఉన్నాం మనందరం.
అయితే అలా దేవునికి దూరంగా పోయిన మనము ఆ దేవుని వైపు తిరిగితే, అంటే నిజ దేవుడైన యేసు ప్రభు దగ్గరికి వస్తే, మరి యేసు ప్రభు దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తాం స్పష్టంగా కదా. అంటే ఒక పాపి రక్షించబడితే, ఒక పాపి తన పాపం నుంచి దేవుని వైపు మరలుకుంటే, ఒక పాపి దేవుడి దగ్గరికి వస్తే దేవుడి హృదయం ఎంతో సంతోషిస్తుంది అనే విషయం ఈ కీర్తన మనకు తెలియజేస్తాం. ఈ 15వ అధ్యాయం మనకు తెలియజేస్తాం. ఈ మాట కొత్త నిబంధనలో ఇప్పుడు మనం చదువుకున్న చోటే కాదు, పాత నిబంధనలో కూడా చాలా చోట్ల ఈ మాట మనం చూస్తాం. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం, డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండం 30th చాప్టర్ లో చూస్తే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను చూడండి. 8, 9, 10 వచనాల్లో దేవుడు ఇలా అంటా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును అనేమాట కదా. అంటే మనం ఎప్పుడైతే దేవుడి వైపు తిరుగుతామో అప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు, మన వైపు తిరుగుతాడు, ఆయన సంతోషిస్తాడు ఆయన దగ్గరికి వస్తే అనే మాట ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండంలో. ఇంకా పాత నిబంధనలో అనేక వచనాలు కదా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం యెహెజ్కేల్ అంటే ఎజికియల్ 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు కదా. మనం పాపంలోనే ఉండి, దుష్టత్వంలోనే ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు తమ దుష్టత్వాన్ని మానుకొని, పాపాన్ని మానుకొని నా వైపు తిరిగితే నాకు సంతోషము అని అంటా ఉన్నాడు దేవుడు కదా. ఇంకా 32వ వచనం, 18, 32వ వచనంలో కూడా చివరి వచనంలో, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాదు, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎవరైనా చనిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదంట. దేవుడి దగ్గరికి రాకుండా కదా దేవుడు అంటున్నాడు కదా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాదు. అంటే మనిషి ఒక పాపి పాపంలోనే ఉండి చనిపోవడం అనేది నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. అట్లా కాకుండా మరి దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే, మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని అంటా ఉన్నాడు. ఇంకా తర్వాత యెహెజ్కేలు గ్రంథం 33:11లో కూడా రాయబడ్డ మాట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డ మాట ఇలా ఉంది. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పదే పదే దేవుడు లేఖనాల్లో చెప్తా ఉన్నాడు, మీరు పాపంలో నుండి చనిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు నా వైపు తిరగాలి, మీరు పాపం వైపు నుంచి నా వైపు తిరిగితే అప్పుడు నాకు సంతోషము అని అంటా ఉన్నాడు. ఇది పాత నిబంధనలో కొన్ని వచనాలు, చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. అయితే ఇవన్నీ దేవుడి మనస్సు ఏంటి మన పట్ల అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాయి. నూతన నిబంధనలోకి వస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో
ఇలా రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు అనే మాట రాయబడింది కదా. అంటే యేసు ప్రభు అంట తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ఆ సిలువ మరణాన్ని, అంత ఘోరమైన సిలువ మరణాన్ని ఆయన పొందుకోవడానికి, అంత ఘోరమైన అవమానం యేసు ప్రభుకి సిలువలో కదా. ఎంత ఘోరమైన అవమానం అంటే సిలువ మరణంలో ఎంత అవమానం ఉంటుందంటే, సిలువ వేసే వాళ్ళ బట్టలోడు తీస్తారు, నగ్నంగా ఆ సిలువ కొడతారు. అదొక అవమానం అనమాట. దానికి కూడా యేసు ప్రభు సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ సిలువ శ్రమలను సహించడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఆయన తన ముందుంచిన ఆనందం కొరకై అని రాయబడింది. ఏంటిది ఆయన ముందుంచిన ఆనందం అంటే, అనేక మంది పాపులు పాపం నుంచి యేసు ప్రభు వైపు మరలుకోవడం, అంటే పాపం నుంచి, దుష్టత్వం నుంచి మరి యేసు ప్రభుని నమ్ముకోవడం అనే ఆనందం కొరకై ఆయన తన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మరి ఆయన సిలువను సహించి ఆయన మన కోసం చనిపోయినాడు అనే మాట బైబిల్లో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ దేవుడు, మనము మనుషులంగా దుష్టత్వంలోనే మరణించడం ఆయనకి ఇష్టం లేదు, పాపంలోనే మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వైపు తిరగాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలా తిరిగితే నేను సంతోషిస్తాను అంటా ఉన్నాను కదా. మీరు అలా నా వైపు వస్తే, నా దగ్గరికి వస్తే, మీ పాపాన్ని విడిచిపెట్టి నేను ఆనందిస్తాను అని అంటా ఉన్నాను. ఆ మాట చెప్పడానికి, అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు, 3 స్టోరీలు చెప్పాడు యేసు ప్రభు వారు. ఏంటి ఆ స్టోరీలు అని అంటే, ఒకటేమో తప్పిపోయిన గొర్రె ఉపమానము కదా, అంటే తప్పిపోయిన గొర్రెకి సంబంధించిన స్టోరీ. రెండోదేమో పోగొట్టుకున్న నాణ్యానికి సంబంధించిన స్టోరీ. మూడవదేమో తప్పిపోయిన కుమారుడికి సంబంధించిన 3 స్టోరీలు ఆయన మనకు చెప్పినాడు. ప్రభు చిత్తం అయితే రాబోయే వారాల్లో మనము ఆ స్టోరీలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 3 స్టోరీల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఈ 3 స్టోరీలు ఏమని చెప్తా ఉన్నాయనే విషయాన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిదేమో లాస్ట్, అంటే మనందరము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరము నశించిపోయే వాళ్ళమే, మనందరము దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళమే కదా. సో మనందరము తప్పిపోయాం మొట్టమొదటిది. రెండవది, మనం తప్పిపోయిన మనల్ని వెతికి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిండు కదా. అంటే తప్పిపోయి మనం పాపంలోనే ఉంటే మనం నరకానికి పోతామని యేసు ప్రభు మనల్ని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే యేసు ప్రభు తప్పిపోయిన గొర్రెని వెతికాడు, ఆయన తప్పిపోయిన నాణ్యాన్ని ఆ స్త్రీ దీపం పెట్టి వెతికింది కదా. అట్లా వెతకడానికి యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అంటే మనం నశించిపోతున్న మనల్ని, మొట్టమొదట మనందరము వీఆర్ లాస్ట్, మనం అందరం నశించిపోయాము, నాశనం వైపు వెళ్తున్నాం. రెండవది ఏంటంటే ఆయన వెతికాడు. రెండవది. మూడవది ఏమిటంటే ఆయన కనుగొన్నాడు మనల్ని అందరినీ. కనుగొనబట్టే మనందరం ఇక్కడ ఉన్నాం కదా. మనందరం మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే, నేనైతే దేవుడిని వెతకలేదు, కానీ ఆయన నన్ను నన్ను పట్టుకొని ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చిండు కదా. వెతికి నన్ను కనుగొన్నాడు. ఆ తర్వాత హీ రీస్టోర్డ్, అంటే పాపంలో జీవిస్తున్న మనల్ని ఆయన తిరిగి ఆయన బిడ్డగా చేసుకుంటున్నాడు. మనందరం దేవుని బిడ్డలమే, మనందరం ఆయన బిడ్డలమే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కులాలు, మతాలు, జాతులు, వర్ణభేదాలు ఏమీ లేవు, అందరము దేవుడి బిడ్డలమే కదా. అందరము ఆయన బిడ్డలమైతే మనం తప్పిపోయాం పాపంలో. ఆయన మన కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, మనల్ని కనుగొన్నాడు, తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. కులము, మతము ఏ భేదము లేదు, తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకుంటా ఉన్నాడు. అది రీస్టోర్డ్. తర్వాత సెలబ్రేషన్ కదా. ఎప్పుడైతే పాపంలోంచి ఒక మనిషి దేవుని వైపు మరలుకుంటాడో అప్పుడు పరలోకంలో గొప్ప సంబరము అని రాయడం కదా. ప్రజలు ఈ విషయమే మనం చెప్తా ఉంటాం. క్రైస్తవులు చెప్పేది ఏంటంటే, అయ్యా మన అందరం తప్పిపోయినాం, మన కోసం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయిండు, కాబట్టి ఆయన మనల్ని తిరిగి తన బిడ్డలుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు, కాబట్టి అలా వస్తే ఆయన సంతోషిస్తాడు అని చెప్తాం మనం. అది నమ్మరు ఎవరు కదా. పెట్రోల్ డీజిల్ అయిపోతుందనే ఫేక్ న్యూస్ కి ఈరోజు హైదరాబాద్ పెట్రోల్ బంకులు అందరి దగ్గర ఎంత నమ్ముతారో, అంటే ఫేక్ న్యూస్ ని బ్రహ్మాండంగా నమ్ముతారు జనాలు. కానీ అయ్యా యేసు ప్రభు నీ కోసం వచ్చిండు, చనిపోయిండు అంటే మాత్రం ఆ మాట నమ్మం కదా. అట్లా మనుషులు అట్లా నశించిపోతా ఉన్నారు నమ్మకుండా కదా. సో ఈ 3 స్టోరీల్లో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే, మనందరము నశించిపోయాం,
అప్పుడు మనల్ని వెతకడానికి యేసుప్రభు వచ్చిండు, మనల్ని కనుగొన్నాడు, మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకు పరలోకం సంతోషిస్తుంది. ఇది మొదటి సంగతి. రెండో సంగతిలోనికి పోదాం. మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన రెండో విషయం. ఇక్కడ మనందరం ఆలోచించాలి. చూడండి ఎంత విలువైన విషయం అంటే ఇది మనం మనసు పెట్టాల్సింది. వన్ పర్సన్, వన్ సోల్ ఈజ్ ఇన్క్రెడిబుల్లీ స్పెషల్ టు ద లార్డ్. ఒక్క మనిషి ఆత్మ లేదా ప్రాణం దేవుడికి చాలా విలువైంది అనే మాట కూడా ఈ 3 ఉపమానాలు తెలియజేస్తాం కదా. 100 గొర్రెలు ఉంటే ఒక్క గొర్రె తప్పిపోయింది, కానీ ఆ ఒక్క గొర్రెను వెతకడానికి గొర్రెల కాపరి వెళ్ళాడు కదా. అంటే 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది అని అనుకోలే ప్రభు కదా. సో ఒక్క వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది, ఒక్క సోల్కి చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని దృష్టిలో. రెండో ఉపమానంలో చూస్తే 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక్క నాణ్యమే పోయింది, 9 ఉన్నాయి కదా అని ఆమె ఊరుకోలే. ఆ మహిళ దీపం పెట్టి ఊడ్చి మళ్ళీ ఇల్లంతా వెతికి ఆ నాణ్యం కనుగొన్నది. 2 కుమారులు ఉన్నారు, ఒకడు తప్పిపోయిండు, ఒకడు పోతే పోయిండు, ఒకడు ఉన్నాడు కదా అని అనుకోలే. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషం. అంటే ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్. అందరం ఇక్కడున్న మన అందరం ఇంపార్టెంట్ దేవుడికి. ఒక్క ప్రాణం కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అనే విషయాన్ని ఇది మనకు తెలియజేస్తాం. ఒక ప్రాముఖ్యమైన బైబిల్ వచనం మనందరం మనసు పెట్టాల్సింది ఈ పూట ఏమిటనంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఇలా రాయబడింది. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అంటాను. అంటే ఒక వ్యక్తి అంట దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆయన ఇలా చెప్పాడు. ఒక దేవుని సేవకుడు, ప్రభు దగ్గర ఒక తక్కెట ఉందనుకో. తక్కెట మనందరికి తెలుసు కదా, తూకం. ఈ తక్కెట్లో ఒకవైపు ఒక్క మనిషి ప్రాణాన్ని పెట్టి, మరొక వైపు ఈ ప్రపంచంలో ఉన్న బంగారము, వజ్రాలు, విమానాలు, ఖరీదైన హోటళ్ళు మొత్తం అంతా ఒకవైపు పెడితే దేవుడు ఏ వైపు మొగ్గు చూపుతాడంటే ఒక్క ప్రాణం వైపే, ఒక్క ఆత్మ వైపే మొగ్గు చూపుతాడు కదా. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం. ఎందుకంత విలువ ఒక్కడికి, ఒక్క ప్రాణానికి ఎందుకంత విలువ అంటే కొన్ని మాటలు చెప్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఎందుకంత విలువ, ఒక్కడికి ఎందుకంత విలువ అంటే, బికాజ్ హూ క్రియేటెడ్ ఇట్, బికాజ్ హూ మేడ్ ఇట్ అనే మాట, క్రియేటివిటీ అనే మాట గుర్తుపెట్టుకున్నాం. అంటే ఈ ఒక్క ప్రాణానికి ఎందుకంత విలువ అని అంటే, ఒక్క సోల్కి ఎందుకంత విలువ అంటే, దీన్ని చేసిన వాడు దేవుడు. ఈ ప్రాణం ఊరికినే రాలే, యాక్సిడెంటల్ గా రాలే కదా. మన ప్రాణాన్ని చేసిన వాడు ఎవరు? దేవుడు. ఉదాహరణకి ఇట్లా అనుకుందాం కదా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అదే చెప్తా ఉంది కదా. దేవుడు జీవాత్మ ఊదగా, దేవుడు తన వాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని, వాడి నాసికా రంధ్రముల్లో ఆయన ఊదినప్పుడు వాడు జీవాత్మాయనని 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2:7లో చూస్తాం కదా. ఉదాహరణకి నేను ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద నేను ఒక బొమ్మ గీశాను అనుకో. ఈ బొమ్మను ఎవరైనా కొంటారా అంటే 10 పైసలకు కూడా కొనరు ఎవరు, నేను గీస్తే. అదే పికాసో అని ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడు, ఆయన గనక గీస్తే ఆ పికాసో గీచిన చిత్రానికి ఉన్న వాల్యూ, స్మాల్ డ్రాయింగ్ కి ఎంత విలువ అంటే $5 మిలియన్ కొంటారంట ఈ ప్రపంచంలో. అంటే 41 కోట్ల రూపాయలు పెట్టి కొంటారు పికాసో గీస్తే. అంటే ఎలా వచ్చింది ఆ డ్రాయింగ్ కి ఆ విలువ అని అంటే, పికాసో వేశాడు కాబట్టి 41 కోట్లు, నేను వేస్తే దానికి విలువ లేదు. ఒక మనిషి ప్రాణానికి ఎందుకంత విలువ అంటే, ఆ మనిషిని చేసిన వాడు దేవుడు. బికాస్ ఆఫ్ ఇట్స్ క్రియేటివిటీ ఇట్ గాట్ దట్ వాల్యూ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మొదటిది. రెండో విషయాన్ని చూస్తే, ద పొటెన్షియాలిటీ దట్ ఈస్ ఇన్ వన్ సోల్. అంటే ఒక దాని విలువ ఎలా నిర్దేశిస్తారంటే, దానిలో ఉన్న సాధించే సామర్థ్యాన్ని బట్టి ఒక దానికి విలువ వస్తుంది కదా. బికాజ్ వాట్ ఇట్ కెన్ బి. అంటే ఒక సోల్ పొటెన్షియల్ ఎంత అని అంటే, ఒక సోలు యేసు ప్రభు సారూప్యతలోనికి మార్చబడగలదు నిజంగా మనం దేవుడి వాక్యానికి విధేయత చూపిస్తే. అంటే పాపులమైన మనము గనక మనం 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 దేవుని వైపు తిరిగి మనం వాక్యానికి విధేయత చూపించి పరిశుద్ధాత్మకు మనం సహకరిస్తే మనం దేవుని పోలికగా చేయబడతాం. అంత పొటెన్షియాలిటీ ఉంది ఒక సోల్కి. ఎవరైనా సరే, అది ఎవరు విధేయత చూపిస్తే వాళ్ళు యేసు ప్రభు సారూప్యతలోనికి మార్చబడతారు.
సో ఎందుకంత విలువ? ఒక్క దానికోసం ఎందుకంత విలువ అంటే ఆ ఒక్కటి చేసి దేవుడు కాబట్టి దానికంత విలువ. రెండవది ఆ ఒక్కటి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడే పొటెన్షియాలిటీ ఆ సోల్కి ఉంది కాబట్టి ఆ సోల్కి అంత విలువ. మూడవది చూస్తే డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ద వాల్యూ ఇస్ బేస్డ్ ఆన్ హౌ లాంగ్ ఇట్ ఈస్ లాస్ట్. ఎంత కాలం ఉంటుంది దాన్ని బట్టి దానికి విలువ. ఉదాహరణకి ఐస్ క్రీమ్ విలువ ఎంత? 50 రూపాయలు కదా. ఐస్ క్రీమ్ ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాల్లో కరిగిపోతుంది కదా. అయితే గోల్డ్ విలువ ఎంత? లక్షల్లో ఉంటుంది. ఎందుకు? ఎన్ని సంవత్సరాలైనా గోల్డ్ తుప్పు పట్టదు. డ్యూరబిలిటీ కదా. అట్లనే మన ఆత్మకు ఎంత డ్యూరబిలిటీ అని అంటే మన సోల్ ఎండ్లెస్ అన్నమాట. అంటే మన సోల్కి మరణం లేదు కదా. మన సోల్కి మరణం లేదు. మన సోల్ స్పిరిట్ కి మరణం లేదు. మన ఆత్మకి ఈ శరీరం చచ్చిపోతుంది అంతే. ఈ శరీరం లోపల ఉన్న అసలైన మనిషి ఈ శరీరం కాదు. నేను ఈ శరీరం కాదు కదా. ఈ శరీరం లోపల నేను ఆపరేట్ అవుతా ఉన్నా ఒకడిని వాడు. అందుకనే ఆ డెడ్ ఈ శరీరంలోంచి నేను చనిపోయినా అనుకోండి. ఒకవేళ మొన్న ఇందాక ఆ డాక్టర్స్ పరిచర్లో ఉన్న క్రిస్టి వైఫ్ ఇద్దరు ఒకతోటికి పోయినప్పుడు, ఆయన దేవుని సేవకుడు క్రిస్టి, డాక్టర్, ఆయన వైఫ్ కూడా డాక్టరు. వాళ్ళిద్దరూ ఒక చోట పోయినప్పుడు ఆయన ఫుడ్ తెచ్చిచ్చాడు కారులో ఉన్న భార్యకి. ఆ తర్వాత పక్కకి వెళ్ళి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అక్కడే. చనిపోయినప్పుడు ఆమె ఇంకా భర్త రాలేదు ఏందని చూడడానికి పోతే ఎంత సిపిఆర్ చేసినా కూడా చనిపోయాడు ఆల్రెడీ అప్పటికే ఆయన. ఆ తర్వాత వచ్చి వేరే వాళ్ళు ఈ బాడీని ఇక్కడి నుంచి మార్చాలి అని అంటే అప్పుడు ఆమె చెప్తా ఉంది సాక్ష్యం. బాడీ అనొద్దు ఆయన నా భర్త, బాడీ అనొద్దు ఆయన నా భర్త అని ఏడ్చిందంట ఆమె కదా. అంతే, ఎవరిదైనా బాడీనే అది. భర్త వెళ్ళిపోయాడు దాంట్లోంచి. ఆ చనిపోయినమ్మటే ఆమె భర్త దాంట్లోంచి బయటికి వెళ్ళిపోయినాడు కదా. సో శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఆత్మకు ఎక్స్పైరీ డేటు లేదు. అది కంటిన్యూస్ గా బతుకుతూ ఉంటది, ఇంకా కంటిన్యూస్ గా జీవిస్తూ ఉంటది. దానికి మరణం లేదు ఆత్మకి. చనిపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకంలో ఎప్పటికీ ఉంటది ఆత్మ. యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకంలో ఎప్పటికీ ఉంటది. అందువల్లే దానికి అంత విలువ. బికాస్ ఆఫ్ డ్యూరబిలిటీ. ఒక్క సోల్కి అంత దేవుడు విలువిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మూడవ సంగతి. నాలుగవ సంగతి ఏమిటనంటే డిజైరబిలిటీ. డిజైరబిలిటీ అంటే ఏంటంటే ఒక 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 ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ విలువ నేను ఎంత పెట్టి కొన్నాను అనే దాని మీద ఆధారపడదు. ఎందుకనంటే మా దేశ కాలంలో 100 రూపాయలు పెట్టి కొన్నారు ల్యాండ్. ఇప్పుడు అదే ల్యాండ్ అది మా దగ్గర లేదు, వేరే వాళ్ళకి అమ్మేసినాం, కానీ 1 కోటి రూపాయలు అది కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు. అప్పుడు నేను 100 రూపాయలకు కొన్నా అంటే నా వాల్యూ 100 కాదు ల్యాండ్ది. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి దాన్ని ఎంత పెట్టి కొనగలడో దాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. అంతేనా? అర్థం చేసుకోండి బాగా కదా. సో మన సోల్ కి ఎంత విలువ అని అంటే, మన సోల్ ని ఎంత పెట్టి కొన్నాడు యేసు ప్రభు అని అంటే తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు యేసు ప్రభు ఒక సోల్ని. యేసు ప్రభు ప్రాణానికి మించిన విలువ ఎవరైనా వెలగడతామా? మనం ఇక్కడ ఉన్నాము ఎవరం వెనకచ్చాం కదా. యేసు ప్రభు తన లాస్ట్ రక్తం బొట్టు వరకు ఆయన కార్చి మనల్ని కొన్నాడు. మీరు అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా. మన సోల్కి ఎందుకు, ఒక్క సోల్కి ఎందుకు అంత విలువ అంటే, ఈ సోల్ కోసము యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తానికి మించిన విలువైంది ఈ ప్రపంచంలో ఏది లేదు కదా. దాన్ని బట్టి అంటే మన వాల్యూ ఎంత, ఒక్క సోల్ వాల్యూ ఎంత అంటే అది యేసు ప్రభు రక్తం అంతా, యేసు ప్రభు ప్రాణం ఎంత. అందువల్ల ఒక్క సోల్కి అంత విలువ ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఎలా వచ్చింది, ఎందుకు ఆ ఒక్క సోల్కి అంత విలువ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ క్రియేటివిటీ. ఎవరు సృష్టించారు ఆ సోల్ని అనే దాన్ని బట్టి. రెండోది బికాస్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియాలిటీ. అది ఏమయ్యే పొటెన్షియల్ ఉంది దానికి అనే దాని మీద. మూడవది బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ.
దాని విలువ. నాలుగోది ఏమిటనంటే బికాస్ ఆఫ్ డిజైరబిలిటీ. అది ఎంత పెట్టి దేవుడు కొన్నాడు అనే దాన్ని బట్టి దాని వాల్యూ ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఈ వచనంలో మనం చూస్తే వ్యానిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే మార్క్స్ వార్త 8వ అధ్యాయం 38వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం. అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణం పోతే వాడికి ఏం ఉపయోగం లేదు అని అంటా ఉన్నాడు. వ్యానిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్, వ్యర్థమైన లావాదేవీ అది. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా సంపాదించుకొని ఒక వ్యక్తి నరకానికి పోతే ఏం లాభం వానికి? ఏం లాభం లేదు అని అంటా ఉన్నాడు. ఎందుకు అనంటే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ఈ వచనంలోంచి. మొట్టమొదటిది, నోబడీ కెన్ ఎవర్ గెట్ హోల్ వరల్డ్. ఈ లోకం అంతా ఎవరు సంపాదించలేరు. ఎవరైనా సంపాదించగలరా? లోకం అంతా కొనగలరా ఎవరన్నా? ఎవరు కొనలేరు. నెంబర్ 1. అంటే యూ కుడ్ నాట్ గెయిన్ హోల్ వరల్డ్. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ చూస్తే, ఈవెన్ యూ గెయిన్ ఇట్ యూ కెనాట్ కీప్ ఇట్. నువ్వు ఒకవేళ లోకమంతా సంపాదించుకున్నా కూడా దాన్ని నువ్వు ఎల్లకాలం పట్టుకొని ఉండగలవా? పట్టుకొని లేవు కదా. మనం చనిపోతే, ధనవంతుడు చనిపోతే కదా, ఏం వదిలిపెట్టిపోయిండయా ఆయన అని అంటే అంతా వదిలిపెట్టిపోయిండయా అంటారు. ఏం వదిలిపెట్టిపోయిండు? అంతా వదిలిపెట్టిపోయిండు, ఏమీ తీసుకొని పోలేడు కదా. సో ఇట్లా అనుకుందాం. అంటే ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకోలేడు. రెండవది, సంపాదించుకున్నా నిలబెట్టుకోలేడు. ఒకవేళ సంపాదించుకొని నిలబెట్టుకున్నా కూడా అంటే ఈవెన్ ఇఫ్ యూ గెయిన్ హోల్ వరల్డ్ అండ్ యూ కీప్ ఇట్, ఇట్ విల్ నాట్ సాటిస్ఫై యువర్ సోల్. అది నీ ఆత్మని సంతృప్తి పరచలేదు. ఎందుకో చెప్తావేనండి. ఎందుకు అనంటే, ఉదాహరణకి ఒక పక్షిని తీసుకుపోయి మనం నీళ్ళల్లో పెట్టామనుకోండి, పక్షి నీళ్ళలో కంఫర్టబుల్గా ఉంటుందా? చెట్టు మీద కంఫర్టబుల్గా ఉంటుందా? చెట్టు మీదే కంఫర్టబుల్గా ఉంటుంది, నీళ్ళలో కంఫర్టబుల్గా ఉండలేదు. ఒక చేపను తీసుకొని పోయి చేపను చెట్టు మీద పెట్టామనుకోండి, చెట్టు మీద కంఫర్టబుల్గా ఉంటుందా? నీళ్ళలో కంఫర్టబుల్గా ఉంటుందా? నీళ్ళలోనే కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లనే మన ప్రాణం కూడా. వినండి, ఈ సర్వలోకాన్ని మనము దేవుడి కొరకు సృష్టించబడ్డాం. వినాలి బాగా కదా. మనం ఎవరి కొరకు సృష్టించబడ్డాం? నేను నా భార్య కోసం, నా పిల్లల కోసం, ఇంటింటి సువార్తల ఉద్యోగం కోసం కాదు నన్ను దేవుడు పుట్టించింది ఈ భూమి మీద. దేవుడి కోసం పుట్టించుకున్నాడు మనల్ని. సో మనం దేవుడి కోసం పుట్టించుకున్నాడు కాబట్టి మనల్ని దేవుడి దగ్గరే దొరుకుతుంది తప్ప మనకు సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ దొరకదు మనకి ఈ ప్రపంచంలో. నీకు ఎన్ని కోట్ల ఆస్తున్నా దొరకదు, ఎంత పెద్ద పదవి ఉన్నా దొరకదు, నువ్వు ఏం చేసినా దొరకదు నీకు ఆ సంతృప్తి కదా. సో ఎక్కడ దొరుకుతుంది మనిషికి సంతృప్తి అని అంటే, దేవుడి దగ్గరికి వస్తేనే ఆ సంతృప్తి, నిజమైన సమాధానం మన హృదయంలో దొరుకుతుంది. చేప ఎక్కడ ఉండాలి? నీళ్ళలో ఉండాలి. పక్షి ఎక్కడ ఉండాలి? చెట్టు మీద ఉండాలి. మనిషి ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. మనిషి దేవుడి దగ్గరికి వస్తేనే వాడికి సంతృప్తి. ఇంకా నువ్వు ఏం చేసినా కూడా వాడికి సంతృప్తి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది వ్యర్థమైన లావాదేవీ. అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి నరకానికి పోవడం ఒక వ్యర్థమైన లావాదేవీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నిజంగా అలా జరిగితే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని నరకానికి వెళ్తే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ట్రాజెడీ, ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్. అది గొప్ప వినాశనం అవుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి దీనికి అర్థం కావడానికి పిల్లలు వినాలి స్టోరీ. ఒక జగ్లర్ ఉన్నాడు. ఒక జగ్లర్ అంటే ఎవరంటే వస్తువులను పైకి ఇసిరేసి పట్టుకునేవాడిని జగ్లర్ అంటారు. ఇట్లా పైకి ఇసిరేసి పట్టుకుంటారు. 2-3 బాల్స్ ఇలా వేసి పట్టుకుంటా ఉంటారు జగ్లర్. అతను ఏం చేసిందంటే జీవితం అంతా కష్టపడ్డాడంట. కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించి ఇక తన జీవిత చరమాంకంలో ఇటలీ దేశానికి పోయి అక్కడ బతకాలి అని అనుకొని ఆయన ఏం చేసిందంటే, ఆ రోజుల్లో డబ్బులు బ్యాంక్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్సాక్షన్ సరిగా లేవు కాబట్టి ఆయన ఏం చేసిందంటే, ఆ కోట్ల రూపాయల డబ్బులు సంపాదించిన తీసుకొని ఒక డైమండ్ కొనుక్కున్నాడు. డైమండ్ అంటే జోల్లో పెట్టుకోవచ్చు కదా. డైమండ్ లో పెట్టుకొని షిప్ ఎక్కిండు. ఇటలీ పోయి ఆ డైమండ్ అమ్మేసి ఇంకా అక్కడ బతకాలి ఆయన. సో అట్లా డైమండ్ పెట్టుకొని ఓడెక్కిండు. ఒక ఓడ ఎక్కిన తర్వాత ఒక పిల్లోడు ఇట్లా ఆరెంజెస్ ఎగిరేస్తా ఉన్నాడు. అందరూ పక్కనుండే వాళ్ళందరూ చూసి, అరే భలే ఎగిరేస్తున్నావురా అని అంటే ఆయనకు కూడా ఉత్సాహం వచ్చింది జగ్లర్కి.
అరే వాడేం ఎగిరేస్తాడు, నేను ఎగిరేస్తా అని చెప్పి ఆ ఆరెంజెస్ ఎగిరేస్తుంటే అందరూ వా వా అంటా ఉన్నారు. అరే వీళ్ళు భలే అడ్మైర్ అవుతున్నారే అని చెప్పి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి పోయి ఆ డైమండ్ తెచ్చిండు బయటికి. ఏం తెచ్చిండు? డైమండ్. జీవితకాలం అంతా సంపాదించింది, కోట్ల రూపాయలు. అందరూ ఆశ్చర్యంగా చూస్తా ఉంటే ఓడబోతా ఉంది, ఆ డైమండ్ ఇట్ ఎగిరేసిండు. అని అన్నారు అందరూ. పట్టుకున్నాడు దాన్ని గట్టిగా, తప్పట్లు కొట్టిన అందరూ. కేరింతలు ఎక్కువైపోయినాయి. ఇంకా చాలా మంది వచ్చి చూస్తా ఉన్నారు. కిక్ ఎక్కువైంది మనోడికి. మళ్ళీ పైకి ఇసిరేసిండు ఇంకా ఎక్కువ దూరం. ఇసిరేస్తే అమ్మో అమ్మో అని చెప్పి అందరూ కేకలేస్తుంటే మళ్ళీ దాన్ని పట్టుకున్నాడు. మూడోసారి ఇంకా పైకి ఎగిరేస్తా ఇంకా పైకి ఎగిరేసిండు. ఓడ జరికిచ్చింది, అది పోయి సముద్రంలో పడింది కదా. ఏంటి అది? దాని విలువ. జీవితం అంతా కష్టపడి సంపాదించి ఆ సంపాదనంతా దేంట్లో పెట్టిండు? ఆ డైమండ్ లో పెట్టిండు. ఆ డైమండ్ ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. దొరుకుద్దా ఇంకా మళ్ళీ అది? అంతే. మనం కూడా అంతే. ఇది మనకు ఉదాహరణ. మన జీవితం అంతా కూడా మనం కష్టపడి ప్రయాసపడి మొత్తం ఈ లోకాన్ని అంతా సంపాదించుకుంటే ఆ జగ్లర్ లాగా మనం ఎగిరేసే పనులు చేయకూడదు. చాలా జాగ్రత్త కదా. అతను ఒకవేళ పోయి పాచి పని చేసుకునైనా బతకొచ్చు ఇటలీలో, కానీ ఒక్కసారి మనం నరకానికి పోయినామంటే డైమండ్ ఎట్ట రాదో మనకి ఇంకా రాదు. మనకు లైఫ్ నరకంలోకి పోతే నరకం నుంచి బయటకు వచ్చే పరిస్థితే ఉండదు అనే విషయాన్ని నేను మీకు ఇది ఇర్రివర్సబుల్ డ్యామేజ్. అది అంటే ఎవరు రివర్స్ చేయలేని డ్యామేజ్ జరుగుతుంది మన లైఫ్ లో మనం యేసు ప్రభు లేకుండా చనిపోతే కదా. ఇమ్మెజరబుల్ లాస్, ఇర్రీప్లేసబుల్ లాస్. అంటే ఒకటి ఈ లోకంలో అంతా సంపాదించుకొని వాడు నరకానికి పోతే ఇంకా దాన్ని భర్తీ చేయలేనంత నష్టంలోనికి వెళ్ళిపోతాం మనం. ఇంకా మళ్ళా దాన్ని భర్తీ చేయడం అంటూ మన జీవితాల్లో ఉండదు. అందువల్ల మనము పరలోకంలో, అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏమిటనంటే, మీరు సాధ్యమైన త్వరగా నా దగ్గరికి రావాలి, మీరు పాపం నుంచి నా వైపు మరలుకోవాలి, మీరు రక్షించబడాలి, అప్పుడే నాకు సంతోషం తప్ప మీరు పాపంలోనే చనిపోతే నాకు సంతోషము లేదు అని అంటా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవ సంగతిని మనం చూసినట్లయితే, నేను ముగిస్తా. మూడవ సంగతి ఏమిటనంటే, ఆర్ వి లైక్ జీసస్ ఆర్ ఆర్ వి లైక్ రిలీజియస్ లీడర్స్ మెన్షన్డ్ ఇన్ లూక్ 15. మనము పాపుల విషయంలో, పాపులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే విషయంలో మనము యేసు ప్రభు లాగా ఉన్నామా, లేదా ఆ రోజుల్లో ఉన్న మత సంబంధమైన నాయకుల్లాగా ఉన్నామా? అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఉన్న మత సంబంధమైన నాయకులు ఎలా ఉండేవాళ్ళనంటే కదా, వాళ్ళు చాలా క్రిటికల్ గా సెల్ఫ్ రైచియస్ గా ఉండేవాళ్ళు కదా. ఎంత క్రిటికల్ గా ఉండేవాళ్ళు అని అంటే, వాళ్ళు ఎంత సెల్ఫ్ రైచియస్ గా ఉండేవాళ్ళు అని అంటే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని వాళ్ళే తీసుకొని వచ్చింది ఆ రోజుల్లో ఉన్న రిలీజియస్ లీడర్స్ కదా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమని చెప్తుంది కదా, యేసు ప్రభు నువ్వేమంటావు అని రాళ్ళు తీసుకున్నారు అందరూ. ఈమె దొరికింది రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారం చేస్తే మేము పట్టుకొని వచ్చినామని క్రిటికల్ గా సెల్ఫ్ రైచియస్ గా తామేదో నీతిమంతులు అన్నట్టు కదా, ఈమెను శిక్షించాల్సిందే, నువ్వేమంటావు యేసు ప్రభువా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఇచ్చింది. ఆ మెంటాలిటీ వాళ్ళది. అంటే రిలీజియస్ లీడర్స్ మెంటాలిటీ ఏమిటనంటే, దే ఆర్ వెరీ జడ్జిమెంటల్, క్రిటికల్ అండ్ దే ఆర్ వెరీ సెల్ఫ్ రైచియస్. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరి సెల్ఫ్ రైచియస్ ని పటాపంచలు చేసిండు కదా. ఏమన్నాడు? మీలో పాపం చేయనోడు ఎవడో ముందు రాయేయండి అన్నాడు. పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు అందరు రాళ్ళు కిందేసి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఏమన్నాడు? ఆమెని ఏమన్నా తిట్టిండా? నీ జన్మ నువ్వు అసలు మారుతావా లేదా అన్నాడా? కదా, అనలే. ఏమన్నాడు యేసు ప్రభు? అమ్మా అని సంబోధించి, అమ్మా ఎవరు ఏమనలేదా నిన్నంటే, ఏమనలేదు యేసు ప్రభువా అని అంటే, అమ్మ నేను కూడా నిన్నేమనను, కానీ ఇక నుంచి పాపము చెయ్యొద్దు అని. అంటే యేసు ప్రభు ఎప్పుడు మన పట్ల, పాపుల పట్ల ఎలా ఉంటాడంటే కంపాషనేట్ గా ఉంటాడు. మనం ఆయన దగ్గరికి రావాలి అని కోరుకుంటాడు. ఒకసారి మనం వస్తే మనల్ని తిరస్కరించడు, మనల్ని తిట్టడు, కొట్టడు. మనం ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే మన పాపాలన్నీ క్షమించి వెంటనే ఆయన బిడ్డగా చేసుకుంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు రిలీజియస్ లీడర్ లాగా తప్పు పట్టే వాళ్ళంగా, మనమే నీతిమంతులుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు కదా. క్రైస్తవులు అయిన వాళ్ళు మనం ఎలా ఉండాలి?
వాళ్ళని మనము వాళ్ళ పట్ల కంపాషనేట్గా ఉండాలి. వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మనం సంతోషించే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో మన వల్ల ప్రభు ముఖంలో ఆనందం చూడాలంటే మనం ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి కదా. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి సువార్త అనేది మనకు ప్యాషన్ గా మనం కలిగి ఉండాలి. కనీసం ఈ సంవత్సరం 2026లో నా వల్ల యేసు ప్రభు ముఖంలో సంతోషం చూడాలి, ఒక్క ఆత్మనన్నా నేను ప్రభు దగ్గరికి తీసుకురావాలన్న భారంతో మనము పనిచేయాల్సిన అవసరం ఉంది. మా ఇంటి దగ్గర పద్మ వాళ్ళకి రిలేటివ్ ఉన్నాడు, ఒక ఆయన పాస్టర్, చాలా మంచి దేవుని సేవకుడు, బాలయేసు ఆయన పేరు. ఆయన మొన్న వాక్యం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, పిల్లలకు కూడా అలా నేర్పిస్తున్నారు. అంటే మా ఏరియాలో, మార్కాపురం ఏరియాలో అడుక్కునే వాళ్ళు వచ్చి భిక్షం వేయండి అమ్మా అంటారు. అంటే రైస్ కొంచెం వేయాలి, ఒక పిడికిలు తీసుకుపోయి, పల్లెటూరులో, టిపికల్ పల్లెటూరులో. అట్లా పిల్లలు భిక్షం వేయడానికి పోయినప్పుడు వాళ్ళ కొడుకు ఆయన ఏం నేర్పించిందంటే, భిక్షం వేసేటప్పుడు బయటికి పోయి ఒక పిడికలు తీసుకుపోయి వేస్తారు. వేసేటప్పుడు యేసు ప్రభుని నమ్ముకో, పరలోకానికి పోతావు, నరకం తప్పించుకుంటావు అని చెప్పి వేయాలన్నమాట ఆ భిక్షం. అది నేర్పించింది ఆయన పిల్లలకి, ఆ సేవకుడు. పిల్లలు భిక్షం వేసడానికి ఎవరు వచ్చినా, అంటే అది భిక్షం వేసే వాళ్ళైనా సరే ఎవరికైనా సరే సువార్త చెప్పడం అవకాశాన్ని ఉపయోగించాం. ఒకరోజు బాలయేష్ గారి ఇంటికి వస్తూనే వాడి పిల్లోడు ఏదో తప్పు చేస్తుంటే వాడిని కొట్టిండంట, బెల్ట్ తీసుకొని కొట్టిండు 4 దెబ్బలు. కొడితే వాడు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే బయట అడుక్కునేవాడు వచ్చి, అమ్మా భిక్షం వేయండి అమ్మా, భిక్షాందేహి అని అడుగుతా ఉన్నాడు. అడుగుతుంటే వాడు అట్టనే ఏడ్చుకుంటా కళ్ళు తుడుచుకుంటా ఆ భిక్షం తీసుకొని పోయి ఆ భిక్షం వేసి యేసు ప్రభుని నమ్ముకో లేకపోతే నరకానికి పోతాం అని ఏడ్చుకుంటా చెప్పి వచ్చిందంట. వస్తే ఆయన చెప్తున్నాడు పాస్టరు, ఆ బాలయేసు అంకులు, పోయి వాడిని గట్టిగా కౌగిలించుకొని వాడిని ముద్దు పెట్టుకొని, నాయన నువ్వు ఇదే పని చేయాలి కదా, అందరికీ చెప్పాలి, నశించిపోయే వాళ్ళని మనం పరలోకంలోంచి, నరకంలోంచి పరలోకానికి తీసుకొని రావాలి. అటువంటి ప్యాషన్ ని మనం కలిగి ఉండాలి. మన పిల్లలకు కూడా అటువంటి ప్యాషన్ ని మనం నేర్పించాల్సిన అవసరత ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. The value of something is decided by the price that is paid for it. For our soul, God created it. That is the great value. He gave us the power to change. That's also so beautiful. He can change. God changes us. The worst people can change into the best people. Father, we thank you for this time that you've given us. Thank you, Lord, for the way you're concerned about us, the way you never give up on us. And we are reminded of the value you give us to each soul. It is not our desire, your desire that any. And pray, dear Lord, that you will give us that burden. May we seek souls with tears. We are so far away from that kind of burden. Lead us and guide us, Lord. And may we also live the holy life that pleases. May our life bring a smile on your face. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name, we pray. Amen.